ఉత్తర తెలంగాణకు ప్రధాని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని హర్యానా మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడిన ఆయన సాంకేతిక లోపాలను సాకుగా చూపించి ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టు గుర్తింపు సీనియర్స్ ప్రభుత్వానికి దక్కుతుందనే భావనతో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ప్రాజెక్టులకు అవసరమైన మరమ్మతులు చేసి సాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల ప్రయోజనాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని సూచించారు. విస్తరించడం కోసం ఇంకా ఈ రాష్ట్రంలో సంజయ్ గారిని రావాల్సిందిగా కోరుతాం. మిగతా అభ్యర్థి దత్తాత్రేయ గారిని సన్మానం చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వచ్చిన తర్వాత ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేసింది. అప్పుడు ఈ ఎంక్వైరీ మీద ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చి వాళ్ళు జియో ఫిజికల్ చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి ఒక కారణాలు చాలా స్పష్టంగా ఒక రిపోర్ట్ ఇచ్చిన ప్రభుత్వం ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఇది పూర్తిగా విఫలమైందని, ఈ ప్రాజెక్టు సాంకేతికంగా అనేకమైన లోపాలు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పడం. అయితే ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఈ యొక్క ఈ 3 బ్యారేజెస్ అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, ఈ 3 బ్యారేజెస్ వీటికి సంబంధించినటువంటి ఏవైతే రిపేర్స్ ఉన్నాయి, ఈ రిపేర్స్ ఏ రకంగా చేయాలని మన రిపోర్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని దురదృష్టవశాత్తున ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి కాలయాపన చేసింది. ఎందుకంటే అసలు ప్రభుత్వానికి నిజంగా కాళేశ్వరం మీద దాదాపుగా 1,00,000 పైన 1,00,000 కోట్ల రూపాయల కూడా ఖర్చు అయింది. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు అయిన తర్వాత ఆ ప్రాజెక్టును ఆ విధంగా వదిలివేయడం సరైన విషయం కాదు. ఆ గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లు దాని మధ్యలో వాళ్ళ మీద చర్య చేపట్టాలి. చర్య చేపట్టడానికి కావాల్సినటువంటి చొరవ, కావాల్సినటువంటి సాహసం అనేది
ప్రభుత్వం చేయలేకపోయింది, ఇప్పటికి కూడా ప్రభుత్వం చేయలేదు, చేయాలనే చిత్తశుద్ధి కూడా కనపడలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కొత్తగా మనకు ఉన్నటువంటి నిజంగా తొమ్మిది ప్రాజెక్టు నిర్మాణం చేయాలన్నా సుందీల అక్కడ అయితే ఎత్తిపోతున్న ప్రయాసం సుందీల చేయింది. ఈ యొక్క ప్రాజెక్టును ఏమాత్రం